వెల్కమ్ టు D24 న్యూస్. గోకవరం మండలానికి చెందిన సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకుడు మండల సచివాలయ కన్వీనర్ దాసరి రమేష్ మంగళవారం వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం గోకవరంలో ఆయన స్వగృహంలో దాసరి రమేష్ విలేకరులతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ విధి విధానాలు, పార్టీలో జరుగుతున్న అంతర్గత విషయాలు నచ్చకనే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. స్థానికంగా ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ఎవరైనా సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తే వారి మాటలను స్థానిక నాయకులు పట్టించుకోవడం లేదని అన్నారు. తోట నరసింహకు జగ్గంపేట వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే టికెట్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీలకు కొత్తగా ఒక నాయకుడు కూడా పార్టీలో చేరలేదన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు చింతల అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఏం చెప్పాడంటే వెళ్ళిపోమని చెప్పాడండి. ఇదే ఆయన్ని కౌగులించుకుని ఆయన నువ్వు ఎక్కడికెళ్తాను ఫోటో దిగిన వ్యక్తిని ఇక్కడికి వచ్చి ఎవరో ఒప్పుకోవట్లేదు అని చెప్పి ఆయన ఉంటే పలానా సతీష్ గారు ఉంటే రానని చెప్పిన వాళ్ళు ఎంతవరకు కరెక్ట్ అండి వెళ్ళిపోవాలి. మన పార్టీ దేనికి వెళ్తాం ముందు చెప్తే వెళ్తారు కదా, తీసుకెళ్ళి అమర్పించారు కదా. ఒక జడ్పీడీసీగా తీసుకొచ్చిన మైండ్ అలాంటి పరిస్థితి పార్టీ ఎంతవరకు కరెక్ట్ అది ఎలాగా. అంతేగాని పార్టీలో ఏంటి లోపల వాళ్ళకి అని ఇబ్బందులు ఉంటాయి. నర్సింగ్ గారు ఆయన లీడ్ తీసుకుని ఆయన చెప్పి కంగారు పడగానే చెప్పాలి. అది చెప్పింది లేదు, మొన్న వచ్చిన వాళ్ళు వెళ్ళిపోమంటారు. అది కరెక్ట్ లేదు. పండు వేసిన నాయకులు వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారండి? ప్రతి ఊరి నుంచి వెళ్ళిపోయారు. ఎవరన్నా ఆపారా? వాళ్ళతో మాట్లాడారా? మరి నాయకత్వం ఏం చేస్తుంది? వాళ్ళు తీసుకొచ్చినమో వద్దంటున్నారు. ప్రస్తుతానికి నిర్ణయం తీసుకోలేదండి. అధిష్టానానికి ఇక్కడ పార్టీ పరిస్థితి అయితే బాగోలేదండి. అది మీకు తెలిసి ఉంటుంది. నేను ఎవరినో తీసుకెళ్ళాను జాయిన్ చేద్దామని, వద్దన్నారు. దానికంటే సమస్య ఏంటి? ఇప్పుడు రాజకీయాల్లో అందరూ కావాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్రలో జేసీఎస్ ఇన్ఛార్జ్ అందరికీ మీటింగ్ పెట్టారు. అందులో రమేష్ అన్ని గారు లేరు, అందరూ లేరు. సో వాళ్ళందరికీ చెప్పింది ఏంటంటే, మీరు పార్టీని కష్టపడి పైకి వచ్చి మన కాన్స్టిట్యూన్సీలో ఉన్న ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని గెలుపుతున్నారు. వీళ్ళు ఆల్రెడీ కమిట్మెంట్ వచ్చారు. కమిట్మెంట్ వచ్చిన తర్వాత కమిట్మెంట్ ఇక్కడ చేసినప్పుడు పార్టీని బలోపైన ఎన్నికలు అన్నాక అందరూ కావాలి. మీరు కావాలి, నాకు పక్కన ఆయన కావాలి, అందరూ కావాలి. ఆ దిశగా వెళ్తామా? నాకు ఈడొస్తే నేను రానని ఎవరో చెప్పారు, నీ పారిపోతే ఎలాగా? మరి మనం రైతు మనం చేస్తున్నప్పుడు అవసరం సహకరించాలి కదా. ఆయన ఏమో ఆ కాన్సెప్ట్లో ఉన్నాడు, ఇక్కడేమో వీళ్ళకి కాన్సెప్ట్లో ఉన్నారు. ఏం చేయమంటారు చెప్పండి? సహకరించినప్పుడు ఈయన వచ్చి ఇంకోలా వచ్చి ఇలా ఇంతకుముందు ఎంతమంది వెళ్ళిపోయారు. అయినా సరే బలోపేతం చేయడం దిగినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయకుండా రకరకాల ఇష్యూస్ అడ్డు పెట్టుకుని వాళ్ళతో వీళ్ళొద్దంటే కొన్ని మీరు ఏం చేసింది చెప్పమన్నా. నరసింహ గారు ఇంకేజింగ్ గారి నుంచి ఆయన ఎమ్మెల్యే రామలింగ నుంచి ఎంతమంది చేశారు? ఇప్పుడున్న వద్దున్న క్యాండిడేట్ చెప్పమనుకో. ఎవరైనా జాయినింగ్ చేయండి. ఒక్క పండుగ వేయలేదండి. మేము ఆల్రెడీ జాయినింగ్ పెడతామని చెప్పి వచ్చాం. ఆ రోజు కమిట్మెంట్ తో వచ్చాం. జాయినింగ్ పెడతాం, గ్రాండ్ గా జాయినింగ్ పార్టీ మండలం బలోపేతం చేస్తామని ఆ రోజు కమిట్మెంట్ ఇచ్చి వచ్చాం. ఏదండి ఒక్క పండుగ ఎవరు వేసారండి? ఒక సహకారం కూడా మీకు తెలియదు ఏం కాదు కదా. ఎక్కడన్నా ఒకళ్ళకి పండుగ వేసారా? ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి కారణం, ఇప్పుడున్న వైఎస్ఆర్ పార్టీలో ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా పార్టీ విధి విధానాలు, అలాగే ఇక్కడ ఉన్న నాయకుల ప్రవర్తన విధానం నచ్చక ఈరోజు పార్టీకి అలాగే జేసీఎస్ ఇన్ఛార్జ్ పదవి కూడా రాజీనామా చేయడం జరిగింది. ఇక్కడ నాయకత్వం ఎలా ఉందంటే, ఏకపక్షంగా మేమే చేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడ రాజకీయం చేస్తున్నారు. ఈరోజు గోకవరం మండలంలో నర్సింగ్ గారు ఎమ్మెల్యేగా ఇన్ఛార్జి తీసుకున్న దగ్గర నుంచి ఒక్క కండువ, వైఎస్ఆర్ కండువ ఎవరో వేసిన నాయకులు లేరు. అటువంటి నాయకులతో నర్సింగ్ గారు రాజకీయం చేస్తున్నారు. ఇవన్నీ నచ్చక, అలాగే వస్తానన్న వాళ్ళని కూడా పార్టీలోకి రావద్దని చెప్పి మొన్న జాయిన్ అయిన కూడా వెళ్ళిపోమని చెప్పడం జరిగింది. ఈ పరిస్థితుల్లో పార్టీలో ఇవ్వలేక, పార్టీ అంటే ప్రేమ, పార్టీ అంటే అభిమానం, పార్టీకి కష్టపడి పనిచేయాలనే ఉద్దేశంతో మేము శ్రమిస్తున్నప్పటికీ వాళ్ళు ఏకపక్షంతో వెళ్ళడం జరుగుతుంది. వస్తానన్న వాళ్ళని రానివ్వట్లేదు. అలాగని కొత్త వాళ్ళని ఎవరికి కూడా ఒక పండు వేయలేదు. అవతల పార్టీ వాళ్ళు దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిలో ఈ నాయకత్వం నచ్చక మేము రిజైన్ చేయడం జరిగింది.
ఉన్నాయి. వైసీపీలో గ్రూప్ రాజకీయాలతోనే నర్సింగ్ గారు పాత తరం నాయకులతో అప్పుడు నాయకులతో రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడు పరిస్థితి వేరు, అప్పుడు పరిస్థితి వేరు. గతంలో కూడా ఈ విషయం గురించి ఎన్నోసార్లు చెప్పినప్పుడు కూడా అధిష్టానం నిర్ణయం తీసుకోలేకపోవడం జరిగింది. అధిష్టానం దృష్టిలో పెట్టడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ విషయంలో అధిష్టానం సరిగ్గా స్పందించకుండా, ఎటువంటి నిర్ణయాలు ఏమి తీసుకోకుండా ఎంతమంది వెళ్తే అంతమంది వెళ్ళిపోయినా సరే వదిలేయడం జరుగుతుంది.